ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఓకే. రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు ఉందండి. ఒక వస్తువు, దెర్ ఇస్ అన్ ఆర్టికల్. ఓకే. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు బిజినెస్ ఏ విధంగా జరుగుద్ది అంటే, ఒక వ్యక్తి ఆ వస్తువుని కొనుక్కొస్తాడు. వీడేం చేస్తాడంటే ఆ వస్తువుని కొంటాడు. కాస్ట్ ప్రైస్. వీడు బయింగ్. ఫస్ట్ ఏం చేస్తాడు షాప్ అతను? దాన్ని కొంటాడు. షాప్ అతను ఎంతకైతే కొంటాడో దాన్ని కాస్ట్ ప్రైస్ అని అంట. కొన్న ధర అంట. సో ఇతడు కొనుక్కొచ్చిన తర్వాత వాడికి ఖర్చులుంటాయి. వాడి బతుకు తెరువు, జీవనాధారం దాని మీదే ఉంటది కాబట్టి, కొన్న ధరకు కాకుండా కొంత ఎక్కువ యేసుకొని అమ్ముతాడు. సో సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ అండ్ బయింగ్. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే మనకి ప్రాఫిట్ అండ్ లాస్. సింపుల్. కొన్న ధర మరియు సెల్లింగ్ ప్రైస్ మీద జరిగే పోరాటమే మనకి లాభ నష్టాలుగా మనం చూస్తాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు ఉందనుకోండి. ఈ వస్తువు యొక్క ధర ₹200 ఉంది. అంటే ఈ వ్యక్తి దీన్ని ₹200 కొన్నాడు. ₹200 కొన్నాడు. ఓకే. రైట్. దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్. సో మన దగ్గరకొచ్చి ఇది ₹250 ఈ వస్తువు అన్నాడు. రైట్. కొన్నాం. సో కొనుక్కొచ్చినంతకి ₹200, అమ్ముతున్న ఎంతకి ₹250. ఓకే. ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చెప్తున్నామండి. జీరో నుంచి చెప్తున్నా. రైట్ అండ్ క్లియర్. సో ₹200 కొని ₹250 అమ్మాడు. అంటే నీకు ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువ ఉంది. ఏముందండి? కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువ ఉంది. టెక్నికల్‌గా రాస్తే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. అప్పుడు ఏమవుద్ది అనంటే, సెల్లింగ్ ప్రైస్‌కి కాస్ట్ ప్రైస్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ప్రాఫిట్ అవుద్ది. దిస్ ఈజ్ ద ప్రాఫిట్. ఓకే. రైట్. సో ద కండిషన్ ఫర్ ద ప్రాఫిట్ ఏంటి? ప్రాఫిట్ యొక్క కండిషన్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి. ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్. ఓకే. రైట్. ఇదే వస్తువు మళ్ళీ సేమ్ కాస్ట్ ప్రైస్ ₹200 ఒక వస్తువుని కొన్నాడు. సో సరిగ్గా అమ్ముడు పోవట్లేదు. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని ₹200 కదా! 4 అయితే అమ్మేసినాము. ఒక వస్తువు మిగిలిపోయింది. దీన్ని ఎంతో కొంతకు అమ్మేద్దాం వేరే వాళ్ళకి అనుకోని, సో ₹180కి అమ్మాడు. ఓకే. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. దిస్ ఈజ్ ద సెకండ్ కేస్. రైట్. సో కొన్న ధర ₹200, అమ్ముతుంది ₹180. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైందండి? తగ్గింది. కాస్ట్ ప్రైస్ ఏమైందండి? ఎక్కువ ఉంది. అంటే సో ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్, అమ్మిన ధర కొన్న ధర కంటే తక్కువ ఉందనుకోండి. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ చూడండి. కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఉన్న డిఫరెన్సే మనకేమవుతుంది? లాస్ అవుతుంది. ఓకే. సో లాస్ ఎప్పుడు వస్తుంది అనంటే, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు. లాభం ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. క్లియర్? రైట్. రెండిట్లో మీరు గమనిస్తే 2 సందర్భాల్లో కాస్ట్ ప్రైస్ అనేది ₹200 ఉంది. 2 సందర్భాల్లో మనము ప్రాఫిట్‌ని గాని, లాస్‌ని గాని ఏ విధంగా డిసైడ్ చేస్తున్నాము? మనకొచ్చిన డబ్బులు మనం కొన్నదానికంటే ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? అన్న దాని మీద ఆధారపడి మనము ప్రాఫిట్ ఆర్ లాస్‌ని డిసైడ్ చేస్తాం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది దేని ఆధారంగా డిసైడ్ అవుద్ది అంటే, కాస్ట్ ప్రైస్ ఆధారంగా డిసైడ్ అవుద్ది. సో ప్రాఫిట్‌ని గాని, లాస్‌ని గాని మనము పర్సెంటేజ్ ప్రకారం లెక్క పెట్టాల్సి వచ్చినప్పుడు, ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్‌ని జనరల్‌గా రెగ్యులర్‌గా లెక్క పెట్టాల్సిన సందర్భంలో ఏం చేస్తామంటే, ఆ ప్రాఫిట్‌ని
ప్రాఫిట్ని కాస్ట్ ప్రైస్ మీద బేస్ చేసుకొని పర్సెంటేజ్లోకి మారుస్తాం. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న ధర ఇంటూ 100. సేమ్ థింగ్ లాస్ పర్సెంటేజ్, సేమ్ థింగ్ లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మనకి క్వశ్చనింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ పైన మన క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఒక శాతాన్ని దేన్ని బేస్ చేసుకుని లెక్క పెడుతున్నాము? కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని లెక్క పెడుతున్నాం. ఓకే, మీకు పర్సెంటేజ్ అంటేనే 100తో కంపేర్ చేయడం. సో ఒక అంశాన్ని 100తో కంపేర్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటాం. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ని 100తో కంపేర్ చేయడాన్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటాం. మరి ప్రాఫిట్ని దేంతో కంపేర్ చేస్తున్నాం? ఇక్కడ కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి నువ్వు క్వశ్చన్స్లో ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ని 100%గా డినోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ 100%. ఓకే, 100% విలువకి సమానము కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది అని అంటే, సెల్లింగ్ ప్రైస్ 100% కంటే ప్రాఫిట్ వస్తేనేమో ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరుగుద్ది, లాస్ వస్తేనేమో లాస్ పర్సెంటేజ్ తగ్గుద్ది. కాబట్టి 100% ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్, అది సెల్లింగ్ ప్రైస్ని పర్సెంటేజ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అంటే కాస్ట్ ప్రైస్ని 100% కంపేర్ చేస్తాము, సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్తో కంపేర్ చేస్తాం. సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ అబౌట్ ప్రాఫిట్ పర్సెంటేజ్? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో 200 రూపీస్ కొని 250 రూపీస్కి అమ్ముతున్నామంటే దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50 రూపీస్ అవుట్ ఆఫ్ 200 ఇంటూ 100. 2 zeros were cancel, 225. So 25% profit. And then what about loss percent? Loss percent is equal. So there is a 20 rupees of loss. So 20 into 100. So 10%. So what about loss percentage? 10%. Okay. సో మొదటి సందర్భంలో ప్రాఫిట్ పర్సెంటేజ్ 25%, రెండో సందర్భంలో లాస్ పర్సెంటేజ్ 10%. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని పర్సెంటేజ్లో మాట్లాడతాయి ఇంతకుముందు క్వశ్చన్. సో ఇన్ ద ఫస్ట్ కేస్ కాస్ట్ ప్రైస్ 100% 200 రూపీస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్, సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమన్నా మనము 100% కంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వేసుకొని అమ్ముతున్నాం. సో 100% మీద ఎంత ప్రాఫిట్ వేసుకొని అమ్మాము మనము? 25% వేసుకొని అమ్మాము. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ని ఏమని తీసుకోవచ్చు? 125% ఎంత అని తీసుకోవచ్చు. అంటే నీ క్వశ్చన్ ఏమంటాడు? సార్ కాస్ట్ ప్రైస్ 200 అండి, దాని మీద 25% లాభం వేసుకొని అమ్మితే ఎంతకు అమ్మాలి? 100కి 200, 25% లాభం అంటే 125% ఎంత? ఎంతకు అమ్మామండి? 250 రూపాయలకు అమ్మాము. సో దిస్ ఈజ్ పర్సెంటేజ్లో మనము కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇన్ ద సెకండ్ కేస్, రెండో సందర్భంలో మనం చూస్తే కాస్ట్ ప్రైస్ 100%. సో సేమ్ థింగ్ 200 రూపీస్. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్, సో సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది? సో సెకండ్ సెల్లింగ్ ప్రైస్ 10% లాస్లో ఉందండి. ఎలా ఉందండి? 10% లాస్లో ఉంది. అంటే 90%లో ఉంది. లాస్ అంటే 100% ఉంది, 100% కంటే 10% తగ్గింది. ఇట్ వాజ్ 90%. సో 90% అనేది మనకి ఎంత వచ్చింది? 180 రూపాయలు వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే పర్సెంటేజెస్లోకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకొని చేయడం ద్వారా ఈజీగా అర్థమవుద్ది. ఓకే, ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ అండ్ రైట్. ఇప్పటి వరకు ఎనీ డౌట్? ఓకే, క్లియర్? రైట్, క్లియర్, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో సేమ్ థింగ్ ఇందులోనే మీకు ఇంకో కాన్సెప్ట్ అనేది వస్తుంది, డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ అంతా ఒక చోటికి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకి క్లియర్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్కౌంట్ అనే కాన్సెప్ట్. డిస్కౌంట్ అనే కాన్సెప్ట్. సో సేమ్ థింగ్ ఇక్కడ వీడున్నాడు. మళ్ళీ ఇందాక మన షావుకారు ఉన్నాడు. ఓకే. షావుకారి ఆ వస్తువుని కొంటున్నాడు. రైట్? సో వస్తువుని అతడు కొన్నాడు. దట్ కాస్ట్ ప్రైస్ 200 రూపీస్. 200 రూపీస్. సో ఈయనే అమ్మాలనుకుంటున్నాడు. సో అమ్మాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే 200 రూపాయలు కొనుక్కొచ్చాడు కదా! మనకి ఈ చొక్కా ఉందనుకోండి ఇప్పుడు. ఈ చొక్కా కొనడానికి నేను షాప్‌కెళ్తే దీని మీద ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ మీద ప్రైస్ ఉంటుంది. ఓకే. ఆ ప్రైస్ స్టిక్కర్ అంటేసి ఉంటది కదండీ. అంటే దట్ ఈస్ ట్యాగ్ ప్రైస్. ట్యాగ్ ప్రైస్. సో ట్యాగ్ మీద ఏం చేసుంటది? అతడు కొన్న ధరను ముద్రించడు. ఆ కొన్న ధర కంటే ఎంతో కొంతకి మార్క్ చేసుకొని ముద్రిస్తాడు. అంటే దాన్ని మార్క్డ్ ప్రైస్ అంటాం. సో ట్యాగ్ ప్రైస్ ఆర్ మార్క్డ్ ప్రైస్. అంటే రాత్రి ఇంటికి పట్టుకొచ్చి సో ఈ షర్ట్ కొనుక్కొచ్చాడు 200 రూపాయలకి. రాత్రి ఇంట్లోకి తీసుకొచ్చి దాని మీద ఒక స్టిక్కర్ అంటిస్తున్నాడు. లేబుల్ అంటిస్తున్నాడు. ఓకే. ఆ లేబుల్ మీద ఏమంటిస్తున్నాడు అనంటే 200కి కొన్నాం. ఓకే. సో 200కి కొన్నాం కాబట్టి మనము 50 రూపాయలు ప్రాఫిట్ తీసుకుందాం. సో 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మనం మాట్లాడదాం. అంటే ఏంది అర్థం ఇక్కడ? కస్టమర్‌కి 50 రూపాయలు తగ్గింపు కనబడాలి. నాకు 50 రూపాయలు లాభం కనబడాలి. ఆలోచించండి ఒకసారి. నేను 200కి షర్ట్ కొన్నా. రేపు పొద్దున్న నాకు షాప్‌కి ఎవడన్నా వచ్చాడనుకోండి, సార్ ఇది షర్టు పలానా ధర, మీరు రోజు వస్తున్నారు కాబట్టి మీకు ఒక 50 రూపాయలు తగ్గింపు ఇస్తా అన్నాను నేను. నాకు లోపల ఏం కావాలి? షాపులో వచ్చిన కస్టమర్‌కి 50 రూపాయలు తగ్గింపు ఇవ్వాలి. ఓకే. హ్యాపీ. నాకు కూడా 50 రూపాయలు ప్రాఫిట్ రావాలి. అంటే ఎంతకి నేను ఆ మార్క్‌ని స్టిక్ చేయాలి ప్రైస్‌ని. ఓకే. ఆ ప్రైస్ ట్యాగ్‌ని ఎంతకి స్టిక్ చేయాలి? ప్రకటన వెల. వెరీ గుడ్. సో మార్కెట్ ప్రైస్ ప్రకటన వెల. పట్టీ వెల. మీరు ఆన్సర్ చేయండి ఎంతకి చేయాలో నేను. పట్టీ వెల. ప్రకటన వెల. సో వాట్ ఈస్ ద ట్యాగ్ ప్రైస్? ఓకే. చెప్పండి 200 రూపాయలు. వెరీ గుడ్ అండి. 300. గుడ్. గుడ్. అంటే ఎంత ఫిక్స్ చేశాను నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్‌ని? 300 రూపాయలకి ఫిక్స్ చేశాను. ఓకే. సో దీన్ని ఏమంటారంటే మార్క్డ్ ప్రైస్ అంట. బాగా జాగ్రత్తగా చూడండి. మార్కెట్ ప్రైస్ అంట. రైట్. సో రాత్రికి రాత్రి మనం 200 రూపాయల చొక్కా పైన 300 రూపాయలు ప్రైస్‌ని అతికిచ్చాం. అతికిచ్చి రేపు పొద్దున షాప్‌లో పెట్టాం. షాప్‌లో కస్టమర్ వచ్చాడు. వాడికి 300 రూపాయలు అని చెప్పాము. వాడు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అన్నాడు. 50 రూపాయలు తగ్గించాం. అమ్మేసాం. ఇప్పుడు అమ్ముతున్నాం. సెల్లింగ్ ప్రైస్. ఎంతకు అమ్ముతున్నాను సెల్లింగ్ ప్రైస్? 50 రూపాయలు తగ్గించి అమ్మాను. 250 రూపీస్‌కి అమ్మాను. ఓకే అండి. క్లియర్. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డిస్కౌంట్ ఎక్కడి నుంచి ఇచ్చా నేను? కాస్ట్ ప్రైస్ నుంచి ఇచ్చానా? మార్కెట్ ప్రైస్ నుంచి ఇచ్చాను. ఎక్కడి నుంచి ఇచ్చాను? రైట్. వెరీ గుడ్. సో ఎక్కడి నుంచి ఇచ్చాను? మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇచ్చాను. కాబట్టి ఇది డిస్కౌంట్. రైట్. దిస్ ఈస్ ద డిస్కౌంట్. అంటే వాట్ ఈస్ ద డిస్కౌంట్? దీన్ని రాయితీ అని అంటాము. లేదంటే రిబేటు అని అంటాము. ఇంగ్లీష్‌లో అయితే డిస్కౌంట్ అని అంటాము. లేదంటే కమిషన్ అని అంటాము. ఏదైనా సరే అండి. ఇవన్నీ కూడా డిస్కౌంట్‌కు సంబంధించిన పదాలే. రైట్. రాయితీ అన్నా, రిబేట్ అన్నా, డిస్కౌంట్ అన్నా, కమిషన్. సో ఎక్కడి నుంచి తగ్గించాను నేను? రైట్. 300 రూపాయల నుంచి తగ్గించాను. అంటే మార్క్డ్ ప్రైస్ నుంచి తగ్గించాను. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద డిస్కౌంట్. ఓకే. రైట్. సో మనం ఒక వాల్యూని దేని నుంచి తగ్గిస్తున్నాము అంటే దేన్ని మార్క్ చేసుకొని తగ్గిస్తున్నాం? డిస్కౌంట్‌ని మార్క్డ్ ప్రైస్ నుంచి తగ్గిస్తున్నాం. ఇందాక ప్రాఫిట్ అండ్ లాస్‌ని దేని నుంచి లెక్కబెట్టాము? కాస్ట్ ప్రైస్ నుంచి లెక్కబెట్టాం. కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ ఆధారంగా ప్రాఫిట్ పర్సెంటేజ్
లాస్ పర్సెంటేజ్ లెక్క పెట్టాను. డిస్కౌంట్ని మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకుని తగ్గిస్తున్నాం. కాబట్టి డిస్కౌంట్ పర్సెంటేజ్ దేని మీద లెక్క పెట్టాలి? దేని మీద లెక్క పెట్టాలి? చెప్పండి, మెసేజ్ చేయండి. దేని మీద లెక్క పెట్టాలి? డిస్కౌంట్ పర్సెంటేజ్ని దేని మీద లెక్క పెట్టాలి? వెరీ గుడ్ అండి. ఎస్, మార్కెట్ ప్రైస్ నుంచి లెక్క పెట్టాలి. ఎక్కడి నుంచి లెక్క పెట్టాలండి? మార్కెట్ ప్రైస్ నుంచి లెక్క పెట్టాలి. కాబట్టి దెర్ ఈస్ ఎ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, రైట్? సో డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే ఇలా. ఓకే, గుడ్, వెరీ గుడ్, నైస్. సో సెల్లింగ్ ప్రైస్, ఓకే, 300 నుంచి 50 తగ్గించాం సెల్లింగ్ ప్రైస్. కస్టమర్ దృష్టిలో ఇది, కస్టమర్ వెళ్ళిపోయాడు. కస్టమర్ ఉన్నప్పుడు లెక్క పెట్టేసి, అరే డిస్కౌంట్ పర్సెంటేజ్ రాబాయి, నీకు 50 రూపాయలకి 300 రూపాయలు కదా, 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేసాం, కాబట్టి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని లెక్క పెడతాం. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాము, 300 రూపాయల పైన ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్, 5 6 30, 1/6 అంటే 16, 2/3% డిస్కౌంట్ వచ్చింది. ఎంత డిస్కౌంట్ వచ్చింది? 16, 2/3% డిస్కౌంట్ వచ్చింది. ఇది బాబు నీకు డిస్కౌంట్ ఇచ్చింది, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ షాపింగ్ అని చెప్పాము. కస్టమర్ వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కస్టమర్, రైట్? కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత షాప్ అతను ఏం ఆలోచిస్తాడు? కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత షాప్ అతను ఏం ఆలోచిస్తాడు? అమ్మయ్యా, ఒక షర్ట్ని అమ్మా నేను, ఆ షర్ట్ మీద నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది లెక్క పెడతాడు, అంతేగా, రైట్? సో ఇప్పుడు షాప్ కీపర్ ఏం ఆలోచిస్తాడంటే, నేను కొన్నది కాస్ట్ ప్రైస్ 200 రూపాయలు, నేను రాత్రి స్టిక్కర్ అంటేసింది మార్కెట్ ప్రైస్ 300 రూపాయలు. సో నేను అమ్మాల్సింది 250 రూపాయలు. సో అమ్మింది కూడా 250 రూపాయలు. ఓకే, ఇది షాప్ కీపర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమెటిక్ మీకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అసలు అక్కడ ఏం జరుగుద్ది అనే కన్వర్జేషన్ అనే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల మీరు కన్ఫ్యూజన్ గురవుతుంటారు. ఓకే, అది గురవకుండా ఉండడం కోసం మీకు ఈ ట్రాక్ చెప్పడం, రైట్? 2 రకాలు జరిగింది. కస్టమర్ దగ్గర ఒక లెక్క ఉంది, షాప్ కీపర్ దగ్గర ఒక లెక్క. కస్టమర్ దగ్గర ఉన్న లెక్కలో డిస్కౌంట్ ఉంది, బాగా జాగ్రత్తగా చూడండి, రైట్? షాప్ కీపర్ దగ్గర ఉన్న దాంట్లో ప్రాఫిట్ ఉంది. షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ ఉంటుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కౌంట్ ఉంటుంది, రైట్? ఇందులో రెండిట్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్, బాగా జాగ్రత్తగా గమనించండి. రెండిట్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్, డబ్బులు ఇచ్చేది ఒకేసారి ఇస్తారు కదా, 250 రూపాయలు ఇచ్చేసారు. అది కస్టమర్కి సంబంధించి డిస్కౌంట్తో వచ్చిన సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్కి వచ్చేసరికి అది ప్రాఫిట్తో వచ్చిన సెల్లింగ్ ప్రైస్. కానీ రెండింటి యొక్క ప్రైస్ ఒకటే, రెండు ఒకటే విలువ గురించి మాట్లాడతాం, రైట్? సో ప్రాఫిట్ని దేంతో మాట్లాడతాం మనము? కాస్ట్ ప్రైస్తో మాట్లాడతాం. ప్రాఫిట్ని దేంతో మాట్లాడతామండి? కాస్ట్ ప్రైస్తో మాట్లాడతాం, రైట్ అండ్ క్లియర్, రైట్? కాస్ట్ ప్రైస్తో మాట్లాడతాం, బాగా గుర్తుపెట్టు, కాస్ట్ ప్రైస్తో మాట్లాడతాం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ percentage, that is equal to selling price of market price percentage, రైట్? సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది? 25% ప్రాఫిట్, ఇందాక చేశాం కదా. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది? 16, 2/3% ప్రాఫిట్ డిస్కౌంట్, రైట్? ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ దేంట్లో లెక్క పెట్టాలి? కాస్ట్ ప్రైస్లో లెక్క పెట్టాలి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది? కాస్ట్ ప్రైస్ 100%, ఓకే,
ప్లస్ దాని 25% ప్రాఫిట్. అంటే సెల్లింగ్ ప్రైస్ అవుట్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటే 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్. అంటే ఎంత కమ్మాడు ఆయన? 25% లాభం వేసుకొని అమ్మాం కదా. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. 100% కాస్ట్ ప్రైస్ అయితే 25% లాభం వేసి అమ్మాము. 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మాము. 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మాము. రైట్ అండ్ క్లియర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ దేని మీద లెక్క పెడుతున్నాము? మార్కెట్ ప్రైస్ లెక్క పెడుతున్నాము. ఒక అంశాన్ని దేన్ని బేస్ చేసుకొని లెక్క పెడతామో దాని దృష్టిలో ఆ మార్కెట్ ప్రైస్ 100%. అంటే డిస్కౌంట్ దృష్టిలో మార్కెట్ ప్రైస్ ఎంత? 100%. అంటే 100% మనం చెప్పి దాని మీద నుంచి 16/2/3% తగ్గించాం. దాన్ని ఎంత తగ్గించామండి? 16/2/3% తగ్గించాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత కమ్మినట్టు అని అంటే 83 1/3%కి అమ్మినట్లు. ఓకే, క్లియర్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అంటే 83 1/3% ఆఫ్ మార్క్డ్ ప్రైస్. చూడండి, 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నా సెల్లింగ్ ప్రైజే, 83 1/3% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అయినా సెల్లింగ్ ప్రైస్, రెండు ఈక్వల్. మీకు పర్సంటేజెస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను. ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ చెప్పాము. ఓకే, యాడ్స్ వస్తున్నాయండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రావులేండి యాడ్స్. ఓకే, యాడ్స్ స్కిప్ చేయండి, మ్యాక్సిమం రావు. ఓకే, రైట్. సో నౌ that is 125% of cost price is equal to 83 1/3% of market price. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం కాస్ట్ ప్రైస్కి అండ్ మార్కెట్ ప్రైస్కి రేషియో రాయొచ్చు. సో కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో ఎంత అని అంటే 83 1/3% అండ్ ఇట్ ఈజ్ 125%. ఓకే, నా కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రేషియో ఏముంది? సో 83 3 8 3 24. సో 24 అంటే 240 ప్లస్ 9 240 అంటే 250/3%. 250/300 125/100 100 100 cancel. Now cost price to market price is equal to 250 is to 275 375. 300 కాదు, 300 ప్లస్ 70. అంటే కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రేషియోని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగాము. అంటే ఏమొస్తుంది ఇక్కడ? కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ యొక్క రేషియో వస్తుంది. దట్ కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రేషియో ఎంత? 250 is to 375. సో 25 10s 25 1s 25 and 12 25 5s. సో 5 రెంట్ల 5 ముల. సో వాట్ ఇస్ ద రేషియో? 2:3 is the రేషియో. ఓకే, ఎంత అంటే రేషియో? 2:3. అంటే నేను క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి చూడండి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్లో నీకు ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్ యొక్క రేషియోకి క్వశ్చన్ అనేది టర్న్ అవుద్ది. దట్ ఈజ్ 2:3. రైట్, ఇంత తతంగం జరుగుద్ది. సో ఇంత కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు మనం ఏం ఆలోచించాలి? డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ రేషియో ఏమని రాస్తామంటే 100% మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ రేషియో టు ద 100% ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ రేషియో. ఓకే, ఒక D% డిస్కౌంట్ ఉంది, P% ప్రాఫిట్ ఉంది. అయిన కాస్ట్ ప్రైస్ మరియు మార్కెట్ ప్రైస్ మధ్య రేషియో ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ అవుద్ది, మార్కెట్ ప్రైస్ 100% ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుద్ది. ఓకే, క్లియర్? సో దీన్ని బేస్ చేసుకుని మనము అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్ అమాంగ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. అర్థమైందండి ఇప్పటివరకు? క్లియర్? వెరీ గుడ్ అమ్మా. విష్మిత 2:3. గుడ్ 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 అండి. 83 1/3% ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఓకే, గుడ్. సో 83 1/3% ఏ విధంగా వచ్చిందంటే 100% మార్కెట్ ప్రైస్ ఉందండి. 100 మార్కెట్ ప్రైస్లో మనం డిస్కౌంట్ ఇచ్చింది
16 2/3% డిస్కౌంట్ ఇచ్చాం. ఓకే, క్లియర్. సో 100లోంచి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసేయాలంటే, ఏదైనా ఒక నెంబర్లోంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసేయాలంటే 100లోంచి మిక్స్డ్ ఫ్రాక్షన్లో నెంబర్ కంటే ఒకటి ఎక్కువ తీసేయాలి. అంటే 16 ఉంది కదా, 16 యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 15 తీసేయాలి. సో 100లోంచి 17 తీసేస్తే 83. ఓకే, అదేవిధంగా 2/3 తీసేస్తున్నాం కాబట్టి 3లోంచి 2 తీసేసి రాయాలి. దట్ ఈజ్ 83 1/3%. ఓకే, క్లియర్. 83 1/3%. ఓకే, రైట్. క్లియర్ కదా? రైట్, గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, 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 యాడ్స్ ఏం రావలేమ్మా, ఆపేసి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, అందరూ చోట్ల మేబీ పాపం స్కూల్లో అక్కడిక్కడ బిజీ ఉండి ఉంటారు. మీకు తెలిసిన మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. క్లియర్గా అండి? 100+ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది సెల్లింగ్ ప్రైస్ అమ్మ. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 125% ఇక్కడ రాసాము, 83 1/3% ఇక్కడ రాసాము. కాస్ట్ ప్రైస్ ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అవతల వైపుకి తీసుకెళ్ళాలి. అంటే 100 మైనస్ డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ అవుద్ది. మార్కెట్ ప్రైస్ 100+ ప్రాఫిట్ పర్సెంట్ అవుద్ది 125%. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్తే, రైట్, కాన్సెప్ట్ అనేది పూర్తయింది. అండ్ క్వశ్చన్స్లోకి వెళ్తే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళాక మీకు ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో దాన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, మీరు ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. సో 4% అంటారు. గుడ్ గుడ్, టైమ్ అప్. ఓకే, రైట్. నా ఒకడు వస్తువుని 27.50కు కొని 28.60కి అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఓకే, అతనికి వచ్చే లాభ శాతం ఎంత? సో 27.50 అతనికి వచ్చే కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 27.50 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 28.60. The profit, whatever the profit is equal to, that is 10. So 1.10 rupees is the profit. So what is the profit? 1.10 is the profit. So 1.10 profit మనం దేని మీద లెక్క పెట్టాలి? 27.50 పైన లెక్క పెట్టాలి ఇంటూ 100. సో ఆఫ్టర్ 2 digits దెర్ ఇస్ ఎ పాయింట్, ఆఫ్టర్ 2 దెర్ ఇస్ పాయింట్ కాబట్టి పాయింట్తో మనకు సంబంధం లేదు. 0 0 క్యాన్సిల్. సో 11 2s are 22 and 5, 11 5s are 55, 25 4s are 100. So what is the profit? 4% was profit. What is the profit అండి? 4% was profit. ఓకే, క్లియర్, రైట్. సో ఇది 4% ప్రాఫిట్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, క్లియర్ అండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆన్సర్ ఇట్ ఇన్ 19 seconds. 20 secondsలో ఆన్సర్ చేయండి, కంగారు పడకండి, ఆన్సర్ చేయండి. ఒక రేడియోను 490 కొని 465.50కి అమ్మితే అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? ఇఫ్ ఏ రేడియో ఈజ్ పర్చేజ్డ్ ఫర్ 490 అండ్ సోల్డ్ ఫర్ 465.50, ఫైండ్ ద లాస్ట్ పర్సెంటేజ్. ఓకే, మీకు టైమర్ కొంచెం ఎక్కువ పెట్టాలండి. మరి 20 seconds అంటే పాపం ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా. ఓకే, నెక్స్ట్ టైం 40 seconds పెడదాం. 40 secondsలో ఆన్సర్ చేయండి. సో 490 నుంచి 465.50కి అమ్మితే అతనికి వచ్చే నష్ట శాతం ఎంత? ఓకే, డోంట్ యూజ్ ద క్యాలిక్యులేటర్స్. ఓకే, క్యాలిక్యులేటర్స్ వాడద్దు, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో చూడండి, ఇక్కడ 490 నుంచి 465కి అమ్ముతున్నాం. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే లాస్ట్ పర్సెంటేజ్ అనేది దేని మీద లెక్క పెడతాము? కాస్ట్ ప్రైస్ 490 మీద లెక్క పెడతాము. సో 100.
ఇక నువ్వు ఈ స్టెప్ను స్కిప్ చేయాలి, రాయొద్దు ఎగ్జామినేషన్ ఈ స్టెప్ అనవసరం. సో డైరెక్ట్గా 490 పైన. సో 490 పైన ఎంత ప్రాఫిట్ అనేది ఉంది అన్నది చూస్తే, సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? సో సారీ, లాస్ ఎంత లాస్ ఉంది? 90 నుంచి 65.50 అంటే 400 ఎలాగో వచ్చినాయి, అంటే 90 రూపాయల్లో మనకి 65.50 రూపాయలు మాత్రమే వచ్చాయి. సో 90 రూపాయలు రావాల్సింది ఓన్లీ 65.5, అంటే ఆల్మోస్ట్ 66 వచ్చినాయి అనుకో. సో 90లో 66 అంటే 24.5. 24.5. సో పాయింట్ తర్వాత సున్నా లేకుండా ఒకటే, సో తీసేస్తే 2 సున్నాలు. ఓకే, 245 ఎక్కం, 245 రెంట్ల 0 0 క్యాన్సల్, 2 5ల 10. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? లాస్ట్ పర్సెంటేజ్ 5% వాజ్ లాస్ట్ పర్సెంటేజ్. సో వేర్ ఈస్ దట్? దెర్ ఈస్ ద నన్ ఆఫ్ దిస్. ఓకే, గుడ్ గుడ్. సో నన్ ఆఫ్ దిస్. సో అప్పుడప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఏమవుద్ది అని అంటే నన్ ఆఫ్ దిస్, ఆల్ ది ఎబో అనే క్వశ్చన్స్ రావడం వల్ల మనము అరే మనం చేసిన క్వశ్చన్ కరెక్టా కాదా అని డౌట్ఫుల్గా మళ్ళీ చెక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఎగ్జామినేషన్లో ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెక్ చేయడానికి పూనుకోకండి. ఓకే, ఆపేయండి అక్కడికి, చాలు వచ్చిన ఆన్సర్ని మనం చెక్ చేసినాము, ఒక కరెక్ట్ అయితే కరెక్టే, లేకపోతే లేదు. సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు మీరు ఇలాంటి ఆన్సర్స్, డౌట్ఫుల్గా ఉన్న ఆన్సర్స్ని చెక్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు చేయకూడదు. సో నేను క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాను? 245 కనబడింది, ఇక్కడ 4900 కనబడింది, ఇంటూ 100. క్యాలిక్యులేషన్ ఎలా అప్రోచ్ అయ్యాను నేను? సో కొంతమంది ఏం చేస్తారంటే 2 సున్నాలకి 2 సున్నాలు కొట్టేసి ఇప్పుడు 49 రాగానే ఏడెక్కంతో ఏం చేయాలనే విషయం ఆలోచిస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మన బ్రెయిన్ యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉండాలంటే, ఏదైనా ఒక నెంబర్కి డబల్స్ ఉన్నాయా, త్రిబుల్స్ ఉన్నాయా, హాఫ్లు ఉన్నాయా, 1/4 ఉన్నాయా అన్న విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. సో ఇక్కడ నేను అందుకే ఏం చేశా, డైరెక్ట్గా జీరోస్ క్యాన్సిల్ చేయకుండా నేను ఫస్ట్ 245ని 490 అబ్జర్వ్ చేశాను. ఓహో ఇది డబల్ ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్, ఇది డబల్ 2 5. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది 5% అనేది. సో మీరు సున్నాలు కొట్టేసి 49కి 245కి చేయాలంటే మళ్ళీ కొద్దిగా క్యాలిక్యులేషన్ పడని ఇబ్బంది అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ టైమర్ ఇంటూ 40 seconds. రైట్, 40 secondsలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆల్ఫ్రెడ్ తన పాత స్కూటర్ని 4700 కొని 800 ఖర్చుతో రిపేర్లు చేయించి 5800కి అమ్మాడు. అయినా అతనికి వచ్చే లాభ శాతం ఎంత? సో ఆల్ఫ్రెడ్ బై ఎన్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 4700 and spend 800 on its repairs. If he sells the scooter for 5800, his gain percentage is అతని యొక్క గెయిన్ పర్సెంటేజ్ అనేది ఎంత? ఓకే, అతని గెయిన్ పర్సెంట్ అనేది ఎంత? గుడ్ 5/11%. ఓకే, రైట్, సింపుల్, గుడ్ అండి, వెరీ నైస్ 5/11%. గుడ్. సో ఇక్కడ చూడండి, మనం ఒక వస్తువుని కొన్న తర్వాత ఆ కొన్న వస్తువుకి మనం అదనంగా ఎంతైతే ఖర్చులు పెడతామో అవన్నీ కూడా కాస్ట్ ప్రైస్ లాగానే కన్సిడర్ చేయాలి. అంటే 4700 కొని 800 రిపేర్లు చేయించామంటే మన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5500. రైట్, అమ్మింది ఎంత? 5800. ఎస్, వెరీ గుడ్. సో 5500, 5800 అంటే 300 ప్రాఫిట్ ఉంది. సో 300 ప్రాఫిట్ ఆన్ 5500. ఓకే, సో 5 6ల 5 11. రైట్, సో 5 6 1.6. సో 11 5ల 55, 5/11%. సో ఎంతండి? 5/11% ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్, రైట్. సో ఇది విషయం, 5/11%. ఓకే, క్లియర్. సో ఇవాళకి ఇక్కడికి ఆపేద్దామండి. సో మిగతా ప్రాబ్లమ్స్ రేపు డిస్కస్ చేద్దాం సేమ్ టైం. మీకు యూట్యూబ్ లైవ్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది సేమ్ టైం.
ఇంకా చాలా ప్రాబ్లమ్స్ దాదాపు ఒక 30-35 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం డైలీ యూట్యూబ్ లైవ్ ద్వారా. సో యూట్యూబ్ లైవ్ అనేది మీకు జనరల్‌గా చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేశాం. యూట్యూబ్ లైవ్ సెషన్ డైలీ 2:30కి స్టార్ట్ అవుద్ది. సో కొత్తగా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ విద్యార్థులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సో మనమైతే ఓకే. సో మనమైతే రెగ్యులర్‌గా 7 డేస్ బ్యాచ్ అండ్ ఇంటర్మీడియేట్ 5 AM బ్యాచ్ ఈ 2 కూడా ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. రైట్. ఆఫ్టర్‌నూన్ క్లాస్ అనేది యూట్యూబ్ కోసము చెప్తున్న క్లాస్ అండి. రెగ్యులర్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటే మనం డిస్కస్ చేస్తాం. లేదంటే సేమ్ రికార్డ్ క్లాస్ మనం యాప్‌లో పెడతాం కాబట్టి జస్ట్ ఒక 1 అవర్ పాటు మేము ఈ డిస్కషన్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాం. ఒక 1 అవర్ పాటు కుదిరితే మధ్యాహ్నం కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జూమ్ క్లాస్ ఉందండి. ఈవినింగ్ మన జూమ్ క్లాస్ యాజ్ యూజువల్‌గా 7:00 ఉంటుంది. టైమ్ టేబుల్ నేను మన వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి మన గురించి. మన మీద నెగెటివ్ పబ్లిసిటీ కావాలనే చేస్తున్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి దయచేసి మీరు సహకారాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.